ఎన్నికల వేళ వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గుడివాడ పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని హారతి పట్టే మహిళలకు బహిరంగంగానే పల్లెంలో డబ్బులు వేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా డబ్బులు పంపిణీ యథేచ్ఛగా సాగుతుంది. ఈ నెల 2వ తేదీన హారతి పట్టిన మహిళలకు పల్లెంలో నాని నగదు వేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొడాలి నానికి కాళ్లు కడిగితే హారతి ఇస్తే సపరేట్ రేట్లు. కాళ్లు కడిగితే 1116 రూపాయలు, హారతి ఇస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. కొడాలి నాని ఇవ్వకుండా వేరే వారితో ఇప్పిస్తుంది గడ్డం గ్యాంగ్. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు స్పందించలేదు. నాని తన ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు వైసీపీ నేతలు ఏదైతే ఈ ఓటర్లను అయితే ప్రభావితానికి గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలో ఇది యథేచ్ఛగా ఎన్నికల ఉల్లంఘన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అక్కడ కొడాలి నాని ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక ప్రాంతాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్న కొంతమంది హారతలు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది కాళ్లు కడుగుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఏదైతే వాటికి ఒక రేటు కూడా ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పాలతో పాలాభిషేకం చేస్తే కనుక దానికి ఒక రేటు ఇస్తాం. అంటే ఎవరైతే పాలాభిషేకం చేస్తారో వారికి దక్షిణగా ఒక అమౌంట్ ఇస్తాం జరుగుతుంది. అదే హారతి ఇచ్చిన వాళ్ళకి అయితే 1116 ఇస్తాం జరుగుతుంది. అదే ఒట్టిగా కాళ్ళు కడితే వాళ్ళకి వేరే అమౌంట్. అలా నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడైతే ఆయన పర్యటన కొనసాగుతుందో అక్కడ ఇదే విధంగా కూడా ఆ తంతు కొనసాగుతుంది. అయితే అక్కడ నేరుగా కొడాలి నాని అయితే ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వడం లేదు. ఆ పక్కన ఉన్న ఆయన అనుచరులు ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళు ఈ డబ్బులు అక్కడ హారతి ఇచ్చిన పల్లెలో కానీ లేకపోతే ఆ కాళ్ళు కడిగిన చోట కానీ అటువంటి సందర్భాల్లో ఆ డబ్బులు అయితే ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తం కూడా నిబంధనలు అయితే పూర్తిగా తొంగలో తొక్కుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఎక్కడైతే ఈ గుడివాడ నియోజకవర్గంలో చూస్తే అనేక ప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి ప్రధానంగా అక్కడ ఎవరన్నా ఈ వీటిని సెల్ ఫోన్ లో కనుక ఏదైతే డబ్బులు ఇస్తున్న కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదన్నా హారతలు పెట్టే కార్యక్రమాలు అసలు కొడాలి నానికి సంబంధించిన ఎటువంటి వీడియో అయినా షూట్ చేస్తే ఎవరన్నా షూట్ చేసినా లేకపోతే సెల్ ఫోన్ లో చిత్రీకరించినా కూడా వారి సెల్ ఫోన్ లాక్కోవటం కానీ ఏదైతే చిత్రీకరిస్తారో వాటన్నింటినీ కూడా అప్పటికప్పుడు డిలీట్ చేయడం కానీ ఇటువంటివి కూడా జరుగుతున్నాయని చెప్పి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా వీళ్ళైతే ఎన్నికల నిబంధనలతో పూర్తిగా తొంగలో తొక్కుతున్నారని చెప్పి మాత్రం టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. పూర్ణ, మనం చూసుకున్నట్లయితే ఈ విషయంపై టీడీపీ నాయకులు ఆల్రెడీ ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయినా వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటువంటి అంటే ఎన్నికల నిబంధనలు పూర్తిగా వైలేషన్స్ చేస్తున్నారని చెప్పి మొత్తం కూడా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అనేక సార్లు అంటే ఈ ఒక్క ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లడం జరిగింది. అయితే దాని మీద చర్యలు మాత్రం ఎక్కడ కూడా తీసుకున్న దాఖలా ఎక్కడ కూడా కనపడుతున్న పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళంతా ఈ అధికార పార్టీకి చాలా మంది అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంతోనే వాళ్ళ మీద ఇటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదని చెప్పి టీడీపీ నేతలు అయితే పదే చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారులు, లేకపోతే ఎలక్షన్ అధికారులు ఎవరైతే అక్కడ నియమించిన సిబ్బంది కావచ్చు, ఎవరైనా సరే కొంతమంది ఇప్పుడు కూడా వారికి సపోర్టింగ్ గానే ఉంటున్నారు. అందుకనే వీళ్ళ ఈ ఉల్లంఘన అంటే వైసీపీ నాయకుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతుందని అనుకోవచ్చు. అదే ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే అంటే కొంచెం పేరు ప్రఖ్యాతులు కాల్సిన లీడర్స్ దొరికైతే అసలు ఎన్నికల సిబ్బంది అయితే అక్కడ వెళ్తున్న దాఖలా కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ
కొడాల నాని కావచ్చు, లేకపోతే పేరెంట్ నాని కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇటువంటి నేతలు అయితే వాళ్ళ జోలికి కూడా ఈ అధికారులు అయితే అక్కడ వెళ్తున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు మొత్తం కూడా ఈ అధికారులు కూడా ఈ లీడర్స్ కనుసైకిల్ అనే వాళ్ళంతా కూడా వారికి ఒత్తాసుగానే పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీద తీసుకెళ్ళడం జరిగింది. సిఇఓ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ టీడీపీ నేతలైతే రోజు ఎలక్షన్ కమిషన్ కలిసి ఇటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా సాక్ష్యాధారాలతో సహా వారికి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. రైట్.